ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేపియండి సార్. సార్ అట్లనే వెరిఫై చేపియండి సార్. 1 మినిట్ ఒక్క నిమిషం 1 మినిట్. మీరు ఏ రోడ్డు చూడండి, ఏ ఊరు చూడండి. అయితే నేను చెప్పినాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే మీరు చెప్పింది అదేనంటే ప్రభుత్వానితో చేపియండి సార్. ఒకటి